తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అణువణువు తనిఖీ చేస్తున్నారు. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నది ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అణువణువు తనిఖీ చేస్తున్నాయి. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ బెదిరింపు మెయిల్స్ వెనుక ఉన్నది ఎవరనే కోణంలో పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? చూసినట్టయితే ఈ నెలలో ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టులకు 2-3 సార్లు బాంబు బెదిరింపు కావాల్సి వచ్చాయి. దీంతో గతంలో 15 రోజుల క్రితం హన్మకొండలో గల జిల్లాలో అతిపెద్ద కోర్టు హన్మకొండ కోర్టులో బాంబు పెట్టామని చెప్పేసి మెయిల్ రావడంతో బాంబ్ స్క్వాడ్ కానీ, డాగ్ స్క్వాడ్ కానీ పోలీసులు అందరూ అప్రమత్తమై కోర్టులో ఉన్న జడ్జిలను కానీ, బాధితులను బయటకు పంపి పూర్తిగా చెక్ చేశారు. ఏది బాంబులు లేదు అన్నాక ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఈ రోజు ఏదైతే ఒక ములుగు జిల్లా ఉందో ములుగు జిల్లా కోర్టుకు కూడా బాంబు పెట్టామని చెప్పేసి పోలీసులకు మెయిల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు కోర్టులో ఉన్న ప్రతి ఒక్క భాగాన్ని, అనుమానిత వస్తువులను ముమ్మరంగా తనిఖీలు చేశారు. చేశాక ఇప్పటి వరకు అయితే ఎలాంటి దుర్ఘటన జరగలేదు. ఇది ఆకతాయిల పైన, లేకపోతే మావోయిస్టుల పైన, లేకపోతే ఉగ్రవాదుల పైన అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నారు. సీజన్ ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ కృష్ణ. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అణువణువు తనిఖీ చేస్తున్నాయి. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అనువనువు తనిఖీ చేస్తున్నాయి. ఈ ఆకస్మిక పరిణామంతో న్యాయవాదులు, ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోని కోర్టులకు వచ్చిన బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. ములుగుతో పాటు మచిలీపట్నం జిల్లా కోర్టులకు బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి మెయిల్స్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబు స్క్వాడ్ బృందాలు రంగంలోకి దిగి కోర్టు పరిసరాలను అనువనువు తనిఖీ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, కేవలం ములుగు అలాగే మచిలీపట్నం జిల్లాల కోర్టులకే ఎందుకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి? అసలు దీని వెనుక ఏదైనా కుట్ర తాగి ఉందా? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్నటువంటి జిల్లా కోర్టుకి బాంబు బెదిరింపు వచ్చింది. కోర్టు ప్రాంగణంలో ఏదైతే బాంబు పెట్టినట్లు ఒక ఆగంతుకుడు మెయిల్ ద్వారా బెదిరించడం జరిగింది. దీంతో పోలీసు యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. ఒక పక్క వెంటనే పోలీసులు కానీ, డాగ్ స్క్వాడ్ కానీ, ఇతర బాంబుకు సంబంధించినటువంటి తనిఖీలు చేసేటువంటి బృందాలన్నీ కూడా కోర్టు ప్రాంగణానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి న్యాయవాదుల్ని, అదే విధంగా కోర్టుకు వచ్చినటువంటి పబ్లిక్ ని అందరినీ కూడా అక్కడి నుంచి బయటికి పంపేస్తూ ఉన్నారు. ఇక్కడ కోర్టు ప్రాంగణాన్ని అంతా కూడా ఖాళీ చేయించి పూర్తిగా అనువను కూడా అక్కడ వాళ్ళు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. మచిలీపట్నం జిల్లా కోర్టు ప్రతిరోజు చాలా బిజీగా ఉంటుంది, పెద్ద ఎత్తున క్రౌడ్ ఉంటుంది. అలాంటి జిల్లా కోర్టుకి ఈ రోజు బాంబు బెదిరింపు రావటం, అక్కడున్నటువంటి లాయర్లు కానీ, అక్కడున్నటువంటి కేసుల కొరకు వచ్చేటువంటి పబ్లిక్ కానీ వీళ్ళందరికీ ఎవరికి ఇబ్బంది కలగకుండా సోమవారం క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ బయటికి పంపించేసి పోలీస్ యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఒక పక్క డాగ్ స్క్వాడ్ ని కూడా అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో అనువను కూడా అక్కడ తనిఖీ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ తనిఖీ ఇది ఎవరు పెట్టారు, ఈ మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మెయిల్ పెట్టిన వాళ్ళు ఆకతాయిలా లేకుంటే నిజంగా ఏదన్నా ఇటు దానికి తగిన విధంగానే హెచ్చరికలు చేసే విధంగా పెట్టారా అనే దాని మీద కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తా ఉన్నారు. మొత్తంగా బాంబు బెదిరింపుతో ఈ రోజు ఉదయం నుంచి మచిలీపట్నంలోని ఈ కోర్టు ప్రాంగణం అంతా కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకుని పూర్తి స్థాయిలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మరి కాసేపట్లో తనిఖీల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇక ఈ కోర్టుకు సంబంధించినటువంటి యథావిధిగా కార్యక్రమాలన్నీ కూడా కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర. ఫిలిప్పీన్స్ కు బియ్యం ఎగుమతి వ్యవహారంపై మాజీ మంత్రి హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. 10 లక్షల మెట్రిక్ టన్నుల ఎగుమతి ఒప్పందం చేసుకుని కేవలం 22,000 టన్నుల వద్దే ఎందుకు ఆగిపోయారని నిలదీశారు. సిబిఐ, ఈడీ కేసుల్లో ఉన్న వ్యక్తిని అడ్వైజర్ గా పెట్టుకోవడం వల్లే రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లిందని ధ్వజమెత్తారు. కాకినాడ పోర్టులో ఏడాది కాలంగా 1000 టన్నుల బియ్యం పురుగులు పట్టి మూలుగుతున్నాయని, వాటాలు తేలకపోవటం వల్లే ఎగుమతులు ఆగిపోయాయని ఆరోపించారు. ఈ పౌర సరఫరాల కుంభకోణంపై తక్షణమే హౌస్ కమిటీ వేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు 22,500 ఎగుమతి చేశామన్నారు. మరొక 7,500 మెట్రిక్ టన్నులు ఒక సంవత్సరం నుంచి కాకినాడ పోర్టులో పడి ఉన్నాయి. మరి ఆ కాకినాడ పోర్టులో ఏడాది నుంచి బియ్యం ఉంటాయి అధ్యక్ష, ముక్కిపోతాయి, పురుగులు పట్టిపోయినాయి. ఆ 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే అక్కడ మనం ఇప్పుడు ఆ గోడౌన్ ఛార్జెస్ ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. వీళ్ళ అగ్రిమెంట్ కూడా తప్పు ఉన్నది. ఇవాళ వీళ్ళే షిప్పులో ఎక్కించి అక్కడ చేరుకునేదాకా వీళ్ళే బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉన్నది వాస్తవమా కాదా? ఒక సంవత్సరం నుంచి 7,500 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్టులో ఉంటే మరి దానికి ఎంత
మనకు గోడౌన్ ఛార్జెస్ పడ్డాయి, హ్యాండ్లింగ్ ఛార్జెస్ పడ్డాయి. మరి అది కూడా కలిపితే నష్టం వచ్చినట్టే కదా. మంత్రి గారు క్లెవర్గా ఏం చేసిందంటే ₹1 కోటి లాభం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. మరి 7,500 మెట్రిక్ టన్నుల బియ్యం ఏమైపోయినాయి? అవి ముక్కిపోయినాయా, పురుగులు పట్టిపోయినాయా? అవి వాటి పరిస్థితి ఏంది? దానికి ఎంత హ్యాండ్లింగ్ ఛార్జెస్, గోడౌన్ ఛార్జెస్ మీద పడ్డాయి? మంత్రి గారు అధ్యక్ష హెలికాప్టర్లో పోయింది అధ్యక్ష కాకినాడకు. ఇదేదో పెద్ద పని చేస్తున్నాం, వేల కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు ఆదాయం వస్తుంది, గత ప్రభుత్వానికి తెలివే లేదు, మేము చాలా గొప్ప ఘనకార్యం చేస్తున్నాం అని చెప్పి చాలా పెద్ద పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష మంత్రి గారు. వాస్తవంగా జరిగింది దీని వెనుక పెద్ద స్కామ్ జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. ఒకవేళ మంత్రి గారు మీకు నిజాయితీ ఉంటే నేను స్పీకర్ గారి ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఒక హౌస్ కమిటీ వేయండి, దీంట్లో జరిగిన అవినీతిని రుజువు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఒక హౌస్ కమిటీ చేయండి. నిజంగా మీరు పారదర్శకంగా ఉంటాం, మాది ప్రజాపాలన అని మాటల్లో చెప్పుడు కాదు. నేను అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి. నిజాలు బయటకు రావడానికి పోదాం కాకినాడ పోర్టుకు. మీరు ఆ రోజు జెండా ఊపడానికి ప్రభుత్వ హాస్పిటల్లో మందుల ధరల నియంత్రణపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యులకు భారం కాకుండా మందుల ధరలను అదుపు చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహకు సూచించారు. ముఖ్యంగా జనరిక్ మందుల దుకాణాలను ఎక్కడో మూలకు కాకుండా ప్రజలకు సులువుగా అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ జనరిక్ స్టోర్స్ అనేటువంటి ఏం చేస్తున్నారంటే మన వాళ్ళు ఎక్కడో మూలకి పెడతారు, అది వచ్చే పేషెంట్లకు కనపడట్లేదు. దాన్ని చాలా ప్రామినెంట్ ప్లేస్లో పెట్టేటట్టు చూడండి జనరిక్ది. నెంబర్ 2, గౌరవ సభ్యులు అడిగినటువంటి దానికి ఇన్హౌస్ మెడికల్ షాపులలో కంట్రోల్ లేదు రేట్, అది దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ రేట్లను కంట్రోల్ చేయకపోతే మన ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేవాడే పేదవాడు, వాడికి అడ్డగోలుగా ధరలు వేసేస్తే బయట ఉన్నదానికంటే జనరిక్ కంటే కూడా 200-300 ధరలు పెట్టినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. మొదలు ధరలు కంట్రోల్ చేయండి, జనరిక్ షాపులను తప్పనిసరిగా మరి వచ్చేటువంటి పేషెంట్కి అందుబాటులో ఉండేటట్టుగా చూడండి. పల్నాడు జిల్లా నరసరావుపేటలో అర్ధరాత్రి వేళ కొందరు యువకులు బైక్ రేసింగ్లతో రెచ్చిపోతున్నారు. ఖరీదైన స్పోర్ట్స్ బైకులపై నరసరావుపేట చిలకలూరుపేట రహదారిని రేస్ ట్రాక్ గా మార్చేస్తున్నారు. స్టంట్లు చేస్తూ వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరవీగుతున్నారు. ఈ ప్రమాదకర విన్యాసాల వల్ల అటు వాహనదారులు ఇటు స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. కడప జిల్లా పోరుమామిలలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. వరుస చోరులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా శ్రీనివాసనగర్లో నివాసం ఉంటున్న షేక్ కరీముల్లా అనే వ్యక్తి కుటుంబంలో కలిసి గుంటూరు వెళ్లగా గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి బీర్వాలోని నగదు దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐ హనుమంతు క్లోజ్ టీం రంగంలోకి దిగారు. గత 2 రోజుల్లోనే పోస్టాఫీసులో చోరీ, మరికొన్ని షాపుల్లో దొంగతనాలు జరగడం స్థానికంగా కలకలం రేపుతోంది. నంద్యాల జిల్లా కోడుమూరు మండలం కలవరి గ్రామంలో దుర్గమ్మ ఆలయంలో గుర్తు తెలియని దుండగులు హుండీని ఎత్తుకెళ్లిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఆలయ హుండీని పగలగొట్టి అందులోని నగదు, బంగారం, వెండి ఆభరణాలను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ ఘటనలో సుమారుగా 15 లక్షల రూపాయల విలువైన నగదు, బంగారు ఆభరణాలు దొంగలించబడినట్లు తెలుస్తోంది. ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ కనిపించకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలనలు చేపట్టారు. దుండగుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. మాది కల్లపారి గ్రామం సార్. కల్లపారి దుర్గమ్మ దేవాలయం దగ్గర రాత్రి 12:30-1 గంట సమీపం లోపల ఉండి దుండగులు బుక్ చేసినారని సమీపిస్తున్నారు. ఎంత పోయిండొచ్చు అని అనుకుంటున్నారు మరి? దాదాపు 15 ఇక్కడ పడేసిపోయినారు. ఇక్కడ కూడా కొంత చిల్లర ఉంది అని చెప్పు. ఒక నిమిషం. ఎవరి పొలం దగ్గర అనేది కూడా చెప్పు. ఒక నిమిషం. సోమిరెడ్డిల వెంకటేశ్వర రెడ్డి పొలం దగ్గర దుండగులు ఉండి పలగొట్టి మొత్తం డబ్బులు తీసుకొని చిల్లర డబ్బులు ఇక్కడనే వదిలిపెట్టి ధ్వంసం చేసి తీసుకొని వెళ్ళిపోయినారు. బంగారు, ఎండి అంతా స్వాహా చేసినారు.
మాది కల్లపారి గ్రామం సార్. కల్లపారి దుర్గమ్మ. స్టాక్ మార్కెట్పై బేర్ పంజా విసిరింది. అంతర్జాతీయంగా యుద్ధ భయాలు ముసురుకోవటం, ముడిచమురు ధరలు ఆకాశాన్ని తాకటంతో నేడు దేశీయ సూచీలు భారీగా కుప్పకూలాయి. సెషన్ ప్రారంభంలోనే నిఫ్టీ 500 పాయింట్లకు పైగా నష్టపోగా యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏకంగా 10% పతనాన్ని చవిచూసింది. అటు గ్లోబల్ మార్కెట్ల ప్రభావంతో రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా డాలర్తో పోలిస్తే 93.83 వద్ద రికార్డు కనిష్టానికి పడిపోయింది. ఈ పరిణామాలతో మదుపరుల సంపద ఆవిరైపోతోంది. అనంతపురంలోని నేషనల్ పార్కు పూర్వ వైభవం తీసుకొస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఈ పార్కు తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పీపీపీ మోడల్లో ఈ పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా సుమారుగా 2,62 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ల పనులకు ఆయన భూమి పూజ నిర్వహించారు. 3 నెలల్లోనే పార్కు రూపురేఖలు మారుస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. వెనక్కి జరగాల సార్ కనపడడం లేదు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సెంట్రల్ పార్కులో 2,62 లక్షల రూపాయలతో ఈరోజు డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గత 5 ఏళ్లలో అంటే సెంట్రల్ పార్క్ని అంతకుముందు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19లో సెంట్రల్ పార్క్ చాలా బాగుండేది. నేషనల్ పార్క్ బ్రహ్మాండంగా ఉండేది. ఈ నేషనల్ పార్క్లో దాదాపు అంటే మా అనంతపూర్ జిల్లాకు మొత్తం దాదాపు 76 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఇది అనంతపూర్ అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి ఏ చిన్న ఫెస్టివల్ వచ్చినా కానీ ఇక్కడ చాలామంది ఆట విడుపు కోసం ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ చెట్లు అయితే ఏమి, తర్వాత పార్కులు అయితే ఇవన్నీ బ్రహ్మాండంగా ఉండేవి 2014-19 టైంలో. ఎప్పుడైతే మళ్ళీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిందో మా సర్పంచ్ గారు కానీ చెప్తున్నారు, అన్న బాగా ఇబ్బందిగా ఉంది, మళ్ళీ ఈ 20 నెలల కాలంలో మళ్ళీ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది, ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అని చెప్పేసి మా సర్పంచ్ గారు తెలియజేయడం జరుగుతూ ఉంది. అంటే అప్పుడు ఉండే ప్రభుత్వం కేవలం బట్టలు నొక్కుంటా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ లేకుండా ఉండేది. కానీ మళ్ళీ ఈరోజు మేము 10 కోట్ల రూపాయలతో ఎస్టిమేషన్ ఇస్తే 2,62 లక్షల రూపాయలు ఫస్ట్ విడతగా శాంక్షన్ చేయడం జరిగింది మా కలెక్టర్ గారు కానీ ఇక్కడ పర్సనల్గా విజిట్ చేసి ఇక్కడ ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ గుర్తించడం జరిగింది. దానిలో భాగంగా ఫస్ట్ విడతలో 2,62 లక్షలు. ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత జన్మదినాన్ని పురస్కరించుకుని ఓ అభిమాని తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటకు చెందిన ప్రముఖ సైకత శిల్పి దేవిన శ్రీనివాస్ కేవలం 150 గ్రాముల సబ్బుపై హోంమంత్రి చిత్రాన్ని అద్భుత శిల్పంగా మలిచారు. మంత్రి అనిత పనితీరుపై ఉన్న అభిమానంతోనే ఈ కళాఖండాన్ని సృష్టించినట్లు ఆయన పేర్కొన్నారు. హోంమంత్రిపై తనకున్న ప్రత్యేక గౌరవాన్ని ఈ శిల్పం ద్వారా చాటుకున్నారు. నా పేరు దేవిన శ్రీనివాస్, మాది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట. ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ గారు శ్రీమతి వంగలపూడి అనిత గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మా గ్రామానికి చెందిన గొల్లపల్లి వెంకటరావు గారు సబ్బుపై వారి చిత్రాన్ని రూపొందించమని కోరడం జరిగింది. దాన్ని వారు తీసుకెళ్లి మినిస్టర్ గారికి ఇస్తామని అనడంతో సుమారు 10 గంటలు కష్టపడి ఈ సబ్బు శిల్పాన్ని రూపొందించడం జరిగిందండి. నేను మామూలుగా వివిధ జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలకు సైకత్ శిల్పాలను రూపొందిస్తుంటాను. నా పేరు కాకినాడ జిల్లా పురోభివృద్ధిపై సమీక్ష కమిటీ సమావేశం అత్యంత కీలకమైంది. మంత్రి పొంగూరి నారాయణ అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభమైంది. సమావేశంలో ప్రభుత్వ విప్లు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యవసాయం, ధాన్యం సేకరణతో పాటు త్రాగునీటి సరఫరా, పురపాలక, విద్యుత్ వంటి ప్రజా సమస్యలపై లోతుగా చర్చించనున్నారు. జిల్లా ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలకు ఈ సమావేశం ద్వారా త్వరితగతిన పరిష్కార మార్గాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు భాస్కరుడి తేజస్సుతో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. సకల రోగ నివారకుడు, ప్రకృతి చైతన్య ప్రదాత అయిన సూర్యుడి వాహనంపై రామయ్యను చూసి భక్తులు పులకించిపోయారు. ఇక రేపు బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన రథోత్సవం జరగనుంది. ఉదయం స్వామివారు రథోహరం చేసి భక్తులను అనుగ్రహించనుండగా రాత్రి అశ్వవాహనంపై విహరించనున్నారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ధర్నా చేపట్టారు. పెండింగ్ లో ఉన్న 12,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధుసూదనాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు. రేవంత్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉందని విమర్శించారు. సకాలంలో నిధుల రాక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో కొనసాగిన ఈ పథకాన్ని ప్రస్తుత ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఆరోపిస్తూ తక్షణమే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పర్యటించారు. ఈ సందర్భంగా 83 మంది లబ్ధిదారులకు 83,09,000 విలువైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. నిరుపేద కుటుంబాలలో ఆడబిడ్డల పిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం భరోసానిస్తుందని వెల్లడించారు. ఆరోగ్యంతో పాటు ఆర్థిక సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శిరస్సు నమస్కరించుకుంటూ మరి సన్న బియ్యం ఇచ్చినాం, రేషన్ కార్డు ఇచ్చినాం. నాకు ప్రధానం విద్య, వైద్యం మీ అందరికీ తెలుసు. ఎవరైనా వచ్చి CMR రిలీఫ్ ఫండ్ కావాలంటే చక్కగా ఉరికి ముఖ్యమంత్రి అన్న దగ్గర నుండి 5 లక్షలు 7 లక్షలు మొన్న కూడా 10 లక్షల చెక్కు ఇప్పేయడం జరిగింది. ఎవరైనా ఆపదలు ఉంటే తప్పనిసరిగా మీరు ఎవరు కూడా వెనకాడకండి. ప్రైవేట్ ఆసుపత్రిలో పోయి బిల్లులు అనవసరంగా ఖర్చులు పెట్టుకోకండి అమ్మా. ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆరోగ్యశ్రీతోని మన CMR రిలీఫ్ ఫండ్ తర్వాత నిమ్స్ కు LOC కూడా ఇవ్వడానికి ఎప్పుడు మన అక్కడ ఆఫీస్లో సిద్ధంగా ఉంటారు. ఏమన్నా ఉన్నా కూడా తక్షణమే మీరు లేదు మీకు సమస్య ఉన్నదంటే డైలీవేర్ ఎమ్మెల్యే కూడా ఇచ్చిన 8096107107 మా సోదరులు ఫోన్ చేసి మరి ఆసుపత్రికి కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా చెప్పండి నేను చెప్తున్నా. కాబట్టి ఎవరు కూడా ఏ సమస్య ఉన్నా కూడా ముందుకు రండి. ఇందిరమ్మ ఇల్లు పేదలకు చెందవలసిన ఇందిరమ్మ ఇల్లు 100% ఇస్తున్నామని భావిస్తున్నా. మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కూడా ఎక్కడ కూడా అవకతవకలు లేకుండా ఇస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నుండి మళ్ళీ 3,500 ఇస్తా సీనన్న తప్పనిసరిగా కమిటీల ద్వారా ఉండి ఎవరైతే నిరుపేదలు ఉన్నారో మరి గతంలో పైసలు ఇందిరమ్మ ఇల్లు అదేది డబుల్ బెడ్రూమ్ కానీ పైసలు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ మనం ఎక్కడ కూడా తావిస్తలేము. ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయకండి దయచేసి. 5,000 10,000 కూడా కొన్ని అక్కడక్కడ ఎవరో ఒకరి దృష్టికి వస్తే తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటా. మనం ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది అత్యంత నిరుపేదలకు. ఇవాళ మనం టెంకాయ కొట్టిన పాపం ఉట్టి రేకులు కూడా లేవు, గుడిసే ఉన్న చిన్న టార్పాలు కట్టుకున్నారు. సో అసొంటి వాళ్ళకి ఇస్తే మన ముఖ్యమంత్రి గారి పేరు